డాక్టర్ గారు, మరి ఇక వేసవికాలం వచ్చిందంటే పప్పుచారు, వడియాలు ఇవి ఉంటే చాలు. ఎంత అన్నమన్నా లోపలికి వెళ్ళిపోతుంది, ఎంత ఆహారం అన్నా లోపలికి ఈజీగా తినేస్తారు. మరి అసలు ఈ పప్పుచారులో వేసే చింతపండు కూడా వద్దు అని ప్రకృతి వైద్య విధానం చెప్తూ ఉంటుంది. అందుకని ఆరోగ్యకరంగా ఈ పప్పుచారుని తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? అసలు పప్పుచారు సాంబార్ని ఇంతవరకు తినొద్దని ఏ డాక్టర్ చెప్పుండ్రు, ఎక్కడ ఎవరు చెప్పరు. చారులు, రసాలు, సాంబార్లు, పప్పుచారులు అస్సలు తినొద్దు, వాటి వల్ల మీ జీవితానికి చాలా నష్టము, మోసం జరుగుతున్నదని చెప్తాను నేను. మరి అట్టాడు సచ్చినా అంటారు పప్పుచారు, వడియాలు ఏంటి అనుకోవచ్చు. ఐటమ్ మంచిది, మనకి ఇష్టమైనట్టు తినొచ్చు, కానీ హాని లేకుండా తినాలి. మీ పప్పుచారులో పప్పు కొంచెం, నీళ్ళు ఎక్కువ, ముక్కలు అక్కడక్కడ కనపడతాయి. మా పప్పుచారులో ముక్కలన్నీ ఎక్కువ ఉంటాయి. ఇందులో పోసే గ్రేవీ కూడా హెల్దీ గ్రేవీ. అందుకని ఎలా చేసుకుంటే ఇది బలం వస్తుందో, పోషకాలు వస్తాయో